వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర మంత్రి జూపల్లి. గడువులోపు పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశం. మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇక్రేషన్ క్లబ్బులు పేకాట క్లబ్బులుగా మాత్రమే కాకుండా సామాజిక సేవా కేంద్రాలుగా మారాలన్న ప్రేమ్ సాగర్ రావు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే ఆశించిన మేర జరగడం లేదంటూ విమర్శ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమలు జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను రాష్ట్ర మంత్రి జూపల్లి పరిశీలించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పడ్డంలో డివిజన్ పాత మంచిర్యాలలో అమలు జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి పరిశీలించి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణపై సర్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహించాలని, గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, బిఎల్ఓలు ప్రత్యేక శ్రద్ధ వహించి అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేసేందుకు ఓటర్లలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు కుకిరాల సురేఖ, కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు చిట్ట సత్యనారాయణ, పడ్డంలో డివిజన్ కార్పొరేటర్ తుమ్మల నరేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ అంటే ఓటర్ లిస్టు సమగ్రంగా ఇంటెన్సివ్గా వెరిఫై చేస్తూ ఆ సవరణ చేసే కార్యక్రమం. అందులో దేశంలో ఎప్పుడైతే ఈ యొక్క ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు సమగ్రంగా చేసే కార్యక్రమం జరిగిందో అందులో బాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో సరే ఇప్పుడు ఓటర్ల లిస్టు సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరుంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఇది సహజంగా ఎవరైనా ఒప్పుకునే ఉంటున్న విషయం. అదే దీని పేరు పైన దేశంలో జరిగినటువంటి సవరణ ఎస్ఐఆర్ దానిపైన అటు వెస్ట్ బెంగాల్ అయినా బీహార్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్స్ వాళ్ళ పేర్లు తీసివేసే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీ సంబంధించి ఎవరైతే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వర్గాలవి అందులో నుంచి తొలగించబడ్డాయి. సో దీనికి కారణం కూడా ఏంటంటే సహజంగా ఎవరు కూడా ఇటువంటి పరిణామం ఊహించరు. అందుకని అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాకుండా ఉండడం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అనేది ప్రాథమిక హక్కు, ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అనేది. సో అందుకని ఏ అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. రాహుల్ గాంధీ గారు బీహార్లోనే ఈ యొక్క సర్కి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమం చెప్పడం జరిగింది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మీనాక్షి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దీనిపైన ప్రత్యేకంగా ఎన్నో సందర్భాల్లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఇందులో ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ అని పార్టీ పరంగా అధికారికంగా ప్రతి పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారికంగా చట్ట భద్రతతో ఇవ్వడం జరిగింది. ఆ పిఎల్ఏ అంటే కాంగ్రెస్ పార్టీ పిఎల్ఏ అధికారం ఇచ్చిన వాటిని ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ పరిశీలన చేస్తుంది. మనం ఎవరిని నమోదు చేసుకోవాలా ఆ పిఎల్ఏ ద్వారా చేసుకునే కార్యక్రమం చేసుకోవాలి. అయితే పిఎల్ఎస్ అనేది అయితే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో దీనిపైన పూర్తి జాగ్రత్త వహించి 2002 ఎన్నికల ఓటర్ లిస్ట్ అవుతుందో ఆ ఓటర్ లిస్టును ఇప్పుడు 2026 ఉన్న ఓటర్ లిస్టును సమగ్రంగా పరిశీలన చేసే కార్యక్రమం చేసి దానిలో ఏది కరెక్ట్ ఉంది ఏది ఇందులో చనిపోయిన వాళ్ళు అందులో డబుల్ పేరు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ తీసేసే కార్యక్రమం చేయాలి. సో చేసిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఫామ్స్ ఇచ్చింది, ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వదండి. ఈ ఫామ్స్ను ప్రతి ఇంటికి ఇచ్చి ఫారాలను ఫిలప్ చేసి ఇవ్వాలి. ఇందులో ఎవరైనా ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వకపోతే ఆ యొక్క ఓటర్ లిస్టుకి వెళ్ళి పేరు నమోదు కాదు ఓటర్ లిస్టులో. దీనికి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ అంటే ఏదైనా ఆధారం కూడా ఒకటి చూపించాలా. అది పుట్టిన డేట్ ఆఫ్ సర్టిఫికేట్ కావచ్చు, అట్లాగే ఒక ఆధార్ కావచ్చు. అంటే మొత్తం టోటల్ చాలా ఉన్నాయి, 12లో కనీసం 2 అంటే ఆధారాలు చూపించే కార్యక్రమం చేయాలి. అట్లాగే ఒకవేళ ఇల్లు తాళం ఉంటే 1-2 పర్యాలు వస్తారు వాళ్ళు, 3వసారి కూడా ఇల్లు తాళం ఉంటే ఆ ఓటర్ లిస్టు ఆ ఓటర్ పేరు నమోదు కాదు. సో వాళ్ళు వలస పోయవచ్చు, ఇతర పనులు బయటికి పోయవచ్చు. సో ఇటువంటివి చాలా రకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన ఇప్పటికే చాలా పర్యాలు ఈ పిఎల్ఎస్కు రాజకీయ నాయకులకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పిఎల్ఎస్ ఇల్లు తిరిగి ఈ ఫామ్స్ అధికారికంగా ప్రభుత్వం కూడా ఇస్తుంది. అంటే గ్రామ లెవెల్ బూత్ లెవెల్ ఆఫీసర్, అది పంచాయతీ సెక్రటరీ కావచ్చు, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, రకరకాల బాధ్యతలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా విధిగా ఈ ఫామ్స్ తీసుకొని ఫిలప్ చేసి దాన్ని మళ్ళీ అధికారుల వాళ్ళకి ఇచ్చి రసీదు తీసుకుని కార్యక్రమం దాన్ని కంప్యూటర్ సిస్టంలో అప్లోడ్ చేసే కార్యక్రమం చేయాలి. భాగంగా ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లను తీసిపెట్టే చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం బీజేపీ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా ఇంజనీరింగ్ మంత్రులను ప్రతి జిల్లాకు పోయి సందర్శించి దీని గురించి కొంత అవగాహన కలిగించి మీ దగ్గర చేయడం కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు జూపల్లి కృష్ణారావు నైట్ ఆస్వాద్ పోయి ఆస్వాద్ జిల్లా తిరిగి ఇక్కడికి ఇన్ఛార్జ్ జిల్లాకి ఎస్ఆర్ ప్రక్రియ గురించి చెప్పి ప్రజలను చైతన్యవంతులు చేసి ఈరోజు ఎస్ఐఆర్ను పూర్తిగా అవగాహన చేసుకొని ఓటు హక్కు గిట్లా చేసుకోకపోతే దాని ద్వారా జరిగే ఇబ్బందులు, కష్టాలు, తర్వాత జరిగే పరిణామాలను దృష్టి చెప్పి ప్రతి ఒక్క ఓటర్ను, అర్హులైన ప్రతి ఓటర్ను ఎన్రోల్ చేసే కార్యక్రమమే మంచిర్యాల నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. దానికి పెద్దలు ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఈ కార్యక్రమాన్ని బాగా పంచుకుని ఇక్కడికి వచ్చినందుకు వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రిక్రియేషన్ క్లబ్లంటే కేవలం జూదం ఆడుకునే కేంద్రాలు మాత్రమే కాకుండా మిగతా యాక్టివిటీస్, సామాజిక సేవ కార్యక్రమాలను, చారిటీ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని తెలిపారు. క్లబ్లో కేవలం మగారికే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషం గడిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. రక్తదానం చేసే రక్తదాతలను ప్రాణదాతలుగా ఆయన అభివర్ణించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారినందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, 52వ డివిజన్ కార్పొరేటర్ సాయిని స్రవంతి కిషోర్, మంచిర్యాల క్లబ్ అధ్యక్షులు వెంకటరమణారావు, సెక్రటరీ చిట్ల సత్యనారాయణ, ట్రెజరర్ నరసింగరావు, ఉపాధ్యక్షుడు జితేందర్ రావు, మంచిర్యాల క్లబ్ కార్యదర్శి సభ్యులు
కొత్త రాజేశం, వడ్డే రాజమౌళి, కాల్వల జగన్మోహన్ రావు, సత్యపాల్ రెడ్డి, శశిపాల్ రెడ్డి, జుర్రు నాగేష్, రక్తదాతలు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి రక్తం ఇస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఈరోజు 70 సంవత్సరాల చరిత్ర గల కారణాలు ఏవైనా ఒక కార్డ్స్ రూమ్ నెపథ్యం చూసి బంద్ చేయడం కరెక్ట్ కాదు. కార్డ్స్ అనేది క్లబ్లో వన్ ఆఫ్ ద యాక్టివిటీ. క్లబ్ అంటే ఓన్లీ కార్డ్స్ కాదు, స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే మిగతా షటిల్ కానీ లేకపోతే ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ మిగతా అన్ని రకాల సౌకర్యాలు కుటుంబ సభ్యులు కూడా క్లబ్కి వస్తే దినమంతా కష్టపడి సాయంత్రం వచ్చినప్పుడు ఎంతో కొంత సేవ తెచ్చుకునే విధంగా ఈ రకమైన ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేసి దాంట్లో అందరూ సంతోషంగా ఉండడం అనేది మిగిలింది. ఇక్కడ సంబంధించిన మటుకు క్లబ్కు సంబంధించిన మటుకు సొసైటీ క్లబ్స్ ఏర్పాటు చేసేటి 2 కారణాలతో ఏర్పాటు చేస్తారు. ఒకటేమో కొంత సాయంత్రం పూట దినమంతా పనిచేసిన తర్వాత ఏదైతే పాత మిత్రులు ఎక్కడెక్కడో రోజు రెగ్యులర్ కలిసి ఒక స్థానం, ఒక ప్లేస్లకు ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పాత వాళ్ళు, కొత్త అందరూ కలిసే అవకాశం ఉంటుంది. మన బ్రెయిన్ మీద ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. ఊళ్ళో కొంచెం ఒక రకమైన డిఫరెంట్ వాతావరణం కలుగుతుంది. ఇది క్లబ్లో మిగతా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా యాక్టివిటీస్ ఎంత వీలైతే అంత పెంచి కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ క్లబ్లో కుటుంబానికి సరిపడే విధంగా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఆహ్లాదకరంగా అదే విధంగా ఏర్పాటు చేయాలని మరొకసారి కోరుతూ, ఈరోజు ఏదైతే రక్తదానం చేస్తుకు వచ్చిన దాతలకు అందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేది రక్తం కాదు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి మీరు ఇచ్చే రక్తం అనేది ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తదానాన్ని మించిన దానం ఏది లేదు. అవయవ దానం చాలామంది సాధ్యం కాదు, కానీ దాని తర్వాత పెద్ద దానం రక్తదానమే. చాలామంది పేదవాళ్ళు
రక్తం కొనుక్కునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రకంగా చేయడం ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బీద వాళ్ళకు రక్తం ఇచ్చే దానం ఇచ్చే ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు దీన్ని క్లబ్కి ఎప్పటివరకు ఒక సొసైటీ క్లబ్బు రిక్రియేషన్ క్లబ్లో 10 యాక్టివిటీ ఉంటే 10 యాక్టివ్లో కార్డ్స్ కూడా ఒకటి ఆ రకంగా మెయింటైన్ చేసినందుకు ఏ రకమైన ఇబ్బంది లేదు. అది దాటి మొత్తం ఒకటే కార్డ్స్ అనేది కాకుండా అందరి సభ్యులకు కానీ మిగతా ప్రజలకు కూడా ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలైన ఒక సందేశం సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కమిటీ మీద కానీ మెంబర్ల మీద ఉంది. ఇది 1956లో ప్రారంభమై నేటికి 7 దశాబ్దాలు మరి కొనసాగుతున్న చాలా పెద్ద మంది దాదాపు 760 మంది సభ్యులతో మరి ఈ క్లబ్ కొనసాగుతుంది. దీని ద్వారా వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది ఎవరి జేబులో కూడా ₹1 పోదని చెప్పి సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలము మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ మనము దినచర్యలో భాగంగా వివిధ పనుల వల్ల ఒత్తిడితోటి సఫలవుతున్న సందర్భంలో రిటైర్డ్ కార్మికులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరే కానీ సాయం సంధ్యా వేళ ఈ ఆహ్లాదమైన వాతావరణంలో కలుసుకొని ఒకరికొకరు మంచి చెడు మాట్లాడుకుంటే మానసిక ఉల్లాసం కుదురుతుందని చెప్పి ఈ క్లబ్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి లేదు, ఇలాంటి క్లబ్లు కరీంనగర్ లో, హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి. కానీ కొంతమంది పని కట్టుకొని ఈ క్లబ్లు నడవద్దనే దుర్బుద్ధితోటి ఇది చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కేవలము పత్తాలంటే పత్తాలాడ కోసమే కాదు, అనేక కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా నడుస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇక్కడ గేమ్స్, ఇండోర్ గేమ్స్ కావచ్చు, క్యారమ్, చెస్, బ్యాడ్మింటన్, తర్వాత ఇండోర్ గేమ్స్ ఎన్నో కొనసాగుతున్నాయి. అంతేకాదు అనేక సేవా కార్యక్రమాలు 7 దశాబ్ద కాలంలో చాలా మంది కమిటీ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, ఎప్పుడూ విపత్ పరిణామ కార్యక్రమాలు ఏర్పడ్డా క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే దయచేసి క్లబ్ను సభ్యంగా నడవనియండి. మేము ఈ 7 సంవత్సరాలు ఆగిన సందర్భంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్, చాలా మంది 760 మంది సభ్యులు మరి మనిషి కింద కంట్రిబ్యూషన్ చేసి ఈ పెద్ద వ్యవస్థ నిర్మించుకున్నాం. మానసిక ఉల్లాసం కోసం మేము అక్కడ కలవాలంటే క్లబ్ నడవడం లేదు. దయచేసి మీరందరూ సహకరించండి. వారి దృష్టికి తీసుకుపోవడం, వారు పెద్ద మనసుతోటి ఒకటే చెప్పడం జరిగింది. మీరు 760 మంది సభ్యులు అంటే మామూలు విషయం కాదు. ఈ మంచిర్యాల పట్టణంలో ఉన్న ప్రముఖులు దాదాపు అందరూ వస్తారు. కానీ క్రమశిక్షణ తోటి సిస్టమేటిక్ గా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ క్లబ్ ఖర్చుల నిమిత్తమే మాత్రమే మీరు ఏదైనా ఉంటే తీసుకొని క్లబ్ను ముందుకు తీసుకెళ్ళండి. దానికి మేము క్రమశిక్షణతో ముందుకు వచ్చి సార్ మీ మాట మేము ఏదైనా కానీ తూచా తప్పకుండా పాటిస్తాం, దయచేసి కంటిన్యూ చేయండి అని చెప్పడం, దానికి ఈ రోజు మనం ఇక్కడ క్లబ్ లో అందరం కలుసుకోవడం జరిగింది. ఈరోజు అనేక ప్రాణాలను కాపాడే ఒక మంచి కార్యక్రమము, ఒక సామాజిక సేవా కార్యక్రమం ద్వారా ఈరోజు మనం ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. మా క్లబ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేసింది. రక్తదానం అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇచ్చే అపూర్వ బహుమతి. ఈరోజు యాక్సిడెంట్సే కానివ్వండి, ఆపరేషన్సే కానివ్వండి, క్యాన్సరే కానివ్వండి, ముఖ్యంగా ఈ ఏరియాలో నుండి తలసేమియా బాధితులకు కూడా రోజు సుమారు 700 మంది తలసేమియా బాధితున్నారు ఇక్కడ. వీరందరికీ కూడా మనం ఇచ్చే రక్తం సహాయం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మన నిల్వల కన్నా అవసరం ఎక్కువ ఉంది కనుక ప్రతి పౌరుడు కూడా రక్తం ఇచ్చడానికి ఒక బాధ్యత స్వీకరించి ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే మేము ఈరోజు ఈ కార్యక్రమం ఓన్లీ రక్త సేకరణకే కాకుండా అందరినీ కూడా ఎంకరేజ్ చేసేందుకు, అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇటు కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు మరియు సభ్యులందరికీ కూడా నమస్కారం. మంచిర్యాల నియోజకవర్గంలో ఓటర్ సమగ్ర సర్వే ప్రత్యేక కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుందని, ఇప్పటికే బిఎల్ఓలు ఓటర్లకు 8వ తేదీ నాటికి 99% ఇమ్యూనరేషన్ పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ఇచ్చిన తర్వాత వాటిని పూర్తి చేసి బిఎల్ఓలకు ఇచ్చే బాధ్యత ఓటర్లదని ఆయన అన్నారు. బిఎల్ఓలు ప్రత్యేక చొరవ చూపి 2002 ఓటర్ లిస్టులో ఉన్న వారి వివరాలు కనుగొనే ప్రక్రియ పట్ల ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. అదేవిధంగా బిఎల్ఓలు ఇంటింటా ఇమ్యూనరేషన్ పత్రాలు ఎలా ఇచ్చారో తిరిగి అలాగనే తీసుకునే బాధ్యత ఉందని అన్నారు. మొత్తం నియోజకవర్గంలో 100%కి కేవలం 11.89% మాత్రమే ఈ కార్యక్రమం పూర్తి జరిగిందని, గడువులోపు సమగ్ర సవరణ పూర్తి కావాలని, సర్ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పెద్ద నష్టం లేదు, ఎందుకంటే ఓటు అనేది కంపల్సరీ. మనం మీరు ఒక 20-30 రోజులే సరిపోదు, ఇంకా అవసరం ఇంకా 2 నెలలు సమయం ఇచ్చి భారత ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకొని ఓటు నమోదు కార్యక్రమం చేపట్టి ఒక వ్యక్తి ఒకే ఓటు ఉండే దిశగా రూపకల్పన చేసిన సందర్భంలో ఓటరు నమోదు కార్యక్రమంలో బిఎల్ఓస్ అనుకోండి, అదేవిధంగా పార్టీల పరంగా ఉన్న బిఎల్ఎస్ అనుకోండి, ఎంతో కృషి చేస్తున్నప్పటికీ మన దగ్గర దాదాపు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో 2,83,000 దాదాపు 84,000 మంది ఓటర్స్ ఉన్నారు. బిహేవియర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం అందరికీ ఇంటింటికి ఫామ్స్ ఇచ్చినట్టుగా దీనిలో చూపెట్టారు. 99% ఇచ్చారు. కానీ నాకున్న సమాచారం 99% ఇంటింటికి ఇచ్చిన సందర్భాలు లేవు. దీనిలో వాళ్ళకు ఇచ్చుకుని ఇది కూడా ఒకసారి సవరణ చేసుకోవాలని మళ్ళా ఇది జిల్లా కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సాధించాలి. సబ్మిషన్ తర్వాత ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ నింపి వాళ్ళకు మనం సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఓటర్పై ఉంది. ఇందులో సాధారణంగా ఓటర్కి అంత పెద్దగా అవగాహన లేదు, రాయలేరు. 2002 ఓటర్స్ అంటే కొంతమంది దొరకడం లేదు. ఇది బాగా నత్తనడక నడుస్తుంది, చాలా నత్తనడక. ఇవాళ 11వ తారీఖు, ఇవాళ 24 తారీఖు లాస్ట్ డేటు, ఇంకా 13 రోజులు ఉంది. 13 రోజుల్లో మనం ఎంత చేసినా కూడా ఇంకా దీనిలో పూర్తిగా మనం విజయం సాధించలేము. ఓటు కూడా పూర్తిగా చేసుకునే అవకాశం కలుగుతలేదు. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అనేది ఏ ఒక్కరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రతి ఓటు 100% ఓటు ఎన్రోల్ కావాల్సిందే. ఎన్రోల్ కావాల్సిందంటే వాస్తవంగా సమయం తక్కువ పెట్టారు. సమయం 29 రోజులను పెట్టారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రక్రియ పోనీ ఇప్పటిప్పుడు 2000 ఇప్పటిప్పుడు న్యూ ఓటర్ లిస్ట్ ప్రకారం లేకపోతే మళ్ళీ సబ్మిట్ చేసే కార్యక్రమం ఉంటే బాగుంటుండే. 2002 దొరకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా పరంగా పార్టీ పరంగా ఇక్కడ మొత్తం 2002 ఓటర్స్ తీసుకున్నాము, అందరు సబ్మిట్ చేసినాము. ఎంత సబ్మిట్ చేసినా వాళ్ళకి దొరకాలంటే ఆనాడు లక్ష్మణ కాన్స్టిట్యున్సీ, ఈనాడు మంచిర్యాల కాన్స్టిట్యున్సీ దొరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా దీనికి బిఎల్ఎస్ని ఇంకా ఎక్కువ వాళ్ళని ఇంకా బాగా పగడిబందిగా ఏ రకంగా ఇంటింటి ఫామ్ ఇచ్చారో ఆ రకంగా ఖచ్చితంగా ఇంట్లో ఓటును అంటే తీసుకునే దిశగా వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా పోవాల్సిన బాధ్యత బిఎల్ఎస్ది. దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి. అవసరమైతే ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే అదనంగా మనుషులను పెట్టి అదనంగా ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా వేరే ఉద్యోగులు ఉన్నారు. అవసరమైతే ఇంకేదైనా సంస్థ నుంచి, ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ నుంచి, అవసరమైతే సింగర్ నుంచి, మరో దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి మనిషిని తీసుకొని ఇంతకుముందు ఏదైతే 100 ఓటర్కి ఒక మనిషి పెట్టిందో ఇప్పుడు 100 ఓటర్కి అవసరమైతే మరొక ఒకరిద్దరిని పెట్టి ఇచ్చిన ఫామ్ను వాళ్ళకు చాలా మటుకు అన్ఎడ్యుకేటర్స్ వాళ్ళు నింపుకునే అవకాశం లేదు. వాళ్లకు ఎడ్యుకేట్ చేసే విధంగా అవసరమైతే రాసే దిశగా దీనికి రూపకల్పన చేయాలని కూడా ఇలా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. మాకున్న సమాచారం 8వ తారీఖు నాటికి సమాచారం ఏంటిదంటే ఈరోజు సబ్మిషన్ తర్వాత ఓటు సబ్మిట్ చేసింది దండపల్లి మట్టుకు 26.15 మళ్ళీ సబ్మిట్ చేసింది 2 రోజులు అయిన తర్వాత. లక్ష్మణ్ వచ్చేవరకు 24.82, ఆజ్పూర్ వచ్చేవరకు 22.91, అదేవిధంగా మంచిర్యాల వచ్చేవరకు 3.54 అంటే 4% సబ్మిషన్ జరిగింది. నస్పూర్ వచ్చే వరకు 2.89. ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం ఓవరాల్గా 11.89. ఇలా 11వ తారీఖు మొత్తం కాన్స్టిట్యున్సీలో 2,83,000 మంది ఉంటే 12% మనం ఇలా సబ్మిట్ చేశాం. ఇక లోపం ఎక్కడున్నది? ఇక్కడ లోపం అనేది దీనికి పెద్ద ఎత్తున మైక్ అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకంగా అనౌన్స్మెంట్ కావచ్చు, అవసరమైతే ఇటుకలు ఆడుకునే కార్యక్రమం కానీ అవసరమైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడున్న వాళ్ళు సరిపోరు. ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టండి. శ్రద్ధ చూపెట్టి ఇంకా అదనంగా మీరు అపాయింట్ చేసి ఇంతకుముందు 100కు ఒక్కొక్క మనిషి పెట్టిండ్రు, ఇంకా అదనంగా 1-2 పెడితే తప్ప ఈ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఒకే ఓటు ఉండాలి, 2వ ఓటు ఉండదు అనే సంగతి బాగా ఎలక్షన్ కమిషనర్ కూడా వారు క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని మీద ఏం శిక్షలు లేని సంగతి మేము చెప్పే అవసరం లేదు. ఒకే ఓటుకే పరిమితం కావాలి. మీరు టెంపరీగా ఎక్కడున్నా మీరు పర్మనెంట్ విలేజ్లో, పర్మనెంట్ పట్టణాల్లో, పర్మనెంట్ వార్డులనే మీ ఓటు నమోదు చేసుకుంటే రేపు మీకు గుర్తింపు ఉంటుంది. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు విలువ ఎన్ని కోట్లు పెట్టినా సమానం కాదు.
అంత వాల్యుబుల్ ఓటును ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోండి. మరి దీన్ని బట్టి మట్టుకైతే ఇప్పుడున్న సమాచారం మటుకు దీనికి సమయం కూడా కేటాయించాలి. ఇలా బీఆర్ఎస్ బృందం కూడా అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీలో కూడా మనం రిప్రజెంట్ చేస్తాను పార్టీ తరఫున. ఇంకొక 2 మాసాలు సమయం ఇవ్వమంటున్నారు. 2 మాసాలు సమయం ఇస్తే పెద్ద నష్టం లేదు. ఎందుకంటే ఓటు అనేది కంపల్సరీ. మనం ఓటు వేసేటప్పుడు ఎట్లయితే ప్రచారం చేస్తామో ఒక నెల రోజుల ముందు నుంచి ఓటు నామోదు కూడా మీరు ఒక 20-30 రోజులే సరిపోదు. ఇంకా అవసరం ఇంకా 2 నెలలు సమయం ఇచ్చి తెలంగాణ గడ్డ కావచ్చు, భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఓటర్ ఖచ్చితంగా ఆయన ఓటు నామోదు కావాలి. ఇంకా 2 మాసాలు సమయం ఇవ్వాలి. జిల్లా యంత్రాంగము తప్పనిసరిగా రివ్యూ చేసుకొని ఖచ్చితంగా అదనంగా పెట్టేసి ఎక్కడైతే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉన్న కాడ ఖచ్చితంగా వాళ్ళు సహకరించి ఫామ్ నింపేసి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఏ రకం ఫామ్ ఇచ్చారో మళ్ళీ ఓటర్ నామోదు ఫామ్ కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఉంటుంది. ఆ రకంగా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల డివిజన్ పరిధిలోని రామ్నగర్ సబ్ స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. సబ్ స్టేషన్లో విద్యుత్ మరమ్మతులు పనులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్మెన్ పాల్తపు గట్టయ్య ప్రమాదవశత్తు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన సిబ్బంది వెంటనే తనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బయట విద్యుత్ సరఫరా నిలిపేసి సబ్ స్టేషన్లో మాత్రం విద్యుత్ సరఫరా జరగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాయని శ్రీరాంపూర్ సింగరేణి జీఎం శ్రీనివాస్ వెల్లడించారు. సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మినిస్టర్ ఆఫ్ కోల్ నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపిక ప్రక్రియలో సింగరేణి నుండి 5 గనులు 5 స్టార్ రేటింగ్ సాధించి దేశవ్యాప్త ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని 382 గనులు ఎంపిక ప్రక్రియ దరఖాస్తు చేసుకోగా అందులో 50 గనులు 5 స్టార్ రేటింగ్ సాధించగా వీటిలో సింగరేణికి 5 గనులు అందులో ఉన్నాయని, శ్రీరాంపూర్ నుండి 2 గనులు 5 స్టార్ రేటింగ్ సాధించడం శ్రీరాంపూర్ ఏరియాకు గర్వకారణమని ఆయన అన్నారు. ఈ ఘనతకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. రేటింగ్ నిర్ధారణలో మైనింగ్ నిర్వహణ, ఆర్థిక పరిస్థితులు, కార్మికుల భద్రతకు, రక్షణకు తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, పర్యావరణ రహిత చర్యలు తదితర అంశాలు పరిశీలనకు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఆర్కే న్యూటెక్ ఈ ఘనత సాధించడం ఇది 2వసారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్కారం. ఈసారి అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కోల్ వారిచే ఏర్పాటు చేయనటువంటి 5 స్టార్ రేటింగ్ మైన్లకు సంబంధించి శ్రీరాంపూర్ ఏరియాకి 2 మైన్లు, శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న 2 మైన్లు 5 స్టార్ రేటింగ్ సాధించాయి. అందులో RK6 అండర్గ్రౌండ్ మైన్, ఆర్కే న్యూటెక్ అండర్గ్రౌండ్ మైన్, అట్లాగే వీటితో పాటుగా సింగరేణిలో ఇంకో 3 ఓపెన్ కాస్ట్ కూడా 5 స్టార్ రేటింగ్ సాధించడం జరిగింది. సో ఈ సంవత్సరం అంటే ఈ 24-25 సంవత్సరానికి సంబంధించి సింగరేణిలో ఉన్న 5 గనులకు 5 స్టార్ రేటింగ్ సాధించడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన దీనికి కారకులైన ఉద్యోగులందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. పర్టికులర్ సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసినటువంటి RK6, ఆర్కే న్యూటెక్ వాటితో పాటుగా బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న ఖైరిగూడ ఓపెన్ కాస్ట్, RG3 ఏరియాలో పనిచేస్తున్న OC1 మైన్, అట్లాగే కొత్తగూడలో పనిచేస్తున్న JVR OC, ఈ 3 మైన్లకు ఓపెన్ కాస్ట్ విభాగంలో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అట్లాగే అండర్గ్రౌండ్ విభాగంలో RK6, ఆర్కే న్యూటెక్ మైన్లు ఇందులో పోటీపడి 5 స్టార్ రేటింగ్ సాధించడం. గత సంవత్సరం కూడా అంటే 23-24 సంవత్సరంలో కూడా శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న RK6, ఆర్కే న్యూటెక్ 2 మైన్లు కూడా సాధించి 2వసారి కూడా మరి పునరావృతం చేయడం చాలా సంతోషించమైన విషయం. దీనికి సంబంధించిన ఏజెంట్, మేనేజర్, ఇతర ఉద్యోగులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. సుమారు 382 మైన్లు అంటే దేశవ్యాప్తంగా ఉన్న మైన్లలో ఈ మైన్లు మన సింగరేణి నుంచి 5 స్టార్కి ఈ 5 మైన్లు సెలెక్ట్ అయ్యాయి. అట్లాగే 4 స్టార్ రేటింగ్కి సింగరేణిలో ఉన్న 17 మైన్లు కూడా సెలెక్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్లో 4 మాత్రమే 4 స్టార్కి అయ్యాయి. ఈసారి 17 మైన్లు కావడం చాలా సంతోషము. సో అంటే సింగరేణి వ్యాప్తంగా అంటే మైన్లలో ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక సేఫ్టీ, సెక్యూరిటీ వాటితో కాకుండా సుమారు అంటే 7 విభాగాలలో 50 పారామీటర్స్ ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే మైన్లు 90% అంటే మార్క్స్ దాటిన తర్వాత వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. అట్లాగే 80-90% మార్క్స్ వచ్చిన వాళ్ళకి 4 స్టార్ ఇస్తారు.
ఇట్లా 90% మార్కులు వాటిన 5 స్టార్. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, దళిత బంధు లాంటి సంక్షేమ కార్యక్రమాలలో అవినీతి జరిగిందని, నిరుపేదలకు న్యాయం జరగలేదని తెలిపారు. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగి ఉంటే బీఆర్ఎస్ నాయకులు వివరణతో చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాలు విసిరారు. ప్రభుత్వము మరియు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కేవలం ఇల్లు లేని నిరుపేదలు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని వారు గుర్తు చేశారు. తప్పుడు ఆరోపణలు మారుకోవాలని వారు హితో పలికారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పత్రికల సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని, ఇల్లున్న వాళ్లకు ఇల్లు ఇచ్చారని చెప్పి చేసిన ఆరోపణలు నేను వారికి సూటిగా నేను అడుగుతున్నా. మరి మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులకు ఎందుకు పంచలేదు? మీరు పేద బడుగు బలహీన వర్గాలను విస్మరించినందుకు మరి బీఆర్ఎస్ పార్టీలో ఏ ప్రభుత్వ పథకం వచ్చినా అది దళిత బంధే కావచ్చు, బీసీ బంధే కావచ్చు, మైనార్టీ బంధే కావచ్చు, మీ పార్టీ నాయకులకు ఇచ్చాడు తప్ప ఒక్క దళిత బంధు, ఒక చెప్పులు కుట్టుకుని ఒక పేదవాడికి ఇచ్చాడా? ఒక ఇల్లు లేని ఒక ఎస్సీకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చాడు దళిత బంధు? నేను సవాల్ ఇస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. మా వివేక్ వెంకటస్వామి గారు మరి మొన్న సంవత్సరం పంచిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అర్హుల జాబితా, ఈ సంవత్సరం పంచుతున్న డబుల్ బెడ్రూమ్ అర్హుల జాబితా ఒక 2 టెంట్లు వేద్దాం. ఒక దిక్కేమో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అనేటువంటి ఇందిరమ్మ ఇండ్ల అర్హులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అర్హులు కావచ్చు, ఒక వేదిక వైపు వాళ్ళందరినీ చూద్దాం. మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మరి మీ సంక్షేమ పథకాలు ఎంతమందికి అర్హులకు ఇచ్చారో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. దమ్ముందని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ మరి గత 3-4 రోజుల నుంచి మా వివేక్ వెంకటస్వామి గారు సంబంధించిన అధికారులతోని మన జూమ్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అందరినీ అప్రమత్తం చేసి ఎక్కడెక్కడైతే సర్వే జరగలేదో ఆ సర్వేకు బిఎల్ఓ తాటు బిఎల్ఏలను అందరినీ నిర్ణయించడం జరిగింది. మరి బిఎల్ఏలుగా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను పెట్టడం జరిగింది, మరి బీజేపీ నాయకులను పెట్టడం జరిగింది. మరి మీరు బీఆర్ఎస్ నాయకులు మీరు ఎక్కడారు? మరి మీకు లేదా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మీకు కూడా లేదా? కాబట్టి ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ పబ్బాలన్నీ గడిచిపోయినాయి. మీరు రూపాయి చిల్లర కాలం అయిపోయింది మీ పరిస్థితి. ఇంకొకసారి గిట్ట మా కాంగ్రెస్ పార్టీ పైన, మా వివేక్ వెంకటస్వామి గారి పైన డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఎక్కడ కూడా పారదర్శన లేకుండా మేము కేటాయిస్తున్నాం. ఎక్కడ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా మీ దృష్టికి వస్తే చెప్పండి, మేము కంపల్సరీ ముందు చేస్తాం. మందమరి పట్టణ అభివృద్ధి జరగాలంటే గిట్ట మీరు మా మందమరి పట్టణ నాయకులకు చెప్పండి. అవసరమైతే మేము మా వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి మీరు అనవసరం నిరూపణ. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర మంత్రి జూపల్లి. గడువులోపు పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశం. మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇక్రేషన్ క్లబ్బులు పేకాట క్లబ్బులుగా మాత్రమే కాకుండా సామాజిక సేవా కేంద్రాలుగా మారాలన్న ప్రేమ్ సాగర్ రావు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే. ఆశించిన మేర జరగడం లేదంటూ విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.